నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది బాలక. తీసుకో, నువ్విచ్చిన 1000 రూపాయలకి ఒక రాయి. నాకు ఉద్యోగం దొరకాలి. దొరుకుతుంది, దొరుకుతుంది. నాకు లాటరీ తగలాలి. తగులుతుంది, తగులుతుంది. చమత్కారీ బాబా की जय, చమత్కారీ బాబా की जय, 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 బాబా की जय. బాబా క్షమించండి, ఆ లోయలోంచి ఎవరు మాట్లాడుతున్నారు? మూర్ఖంగా మాట్లాడుకో బాలక. ఆ లోయకాయన రాజు. ఒకరు కోరుకున్న కోరికల్ని ఆయన తీరుస్తాడు. 1000 రూపాయలిచ్చి ఒక రాయిని కొనుక్కొని ఆ లోయలో ఉన్న రాజు దగ్గరికి విసురుతున్నారు. నాకు పతులుకు మధ్య ఉన్న స్నేహం ఎప్పటికీ చెడిపోకూడదు. మేము ఎప్పటికీ వేరు కాకూడదు. మూర్ఖ బాలక, ముందు ఒక 1000 రూపాయలిచ్చి రాయి కొనుక్కో. ఆ రాయిని లోయ రాజు దగ్గరికి విసిరి అప్పుడు నీ కోరిక కోరుకో. కానీ బాబా, నా దగ్గర 1000 రూపాయలు లేవే. వెళ్ళండి, అయితే నీ కోరిక తిరగబడుతుంది. నీ స్నేహం శాశ్వతంగా చెదిరిపోతుంది. ఆ తర్వాత పరుగులు పెడుతూ నా దగ్గరికి మాత్రం రాకండి. అస్సలు రాము, మేము అస్సలు రాము. పదమోటు, అసలు నీకు ఈ బాబా పిచ్చి ఎక్కడి నుంచి పట్టిందో అర్థం కావడం లేదు. రా. పతులు, పతులు, పతులు ఎక్కడికి వెళ్ళాడు? నీ కోరిక తిరగబడుతుంది. నీ స్నేహం శాశ్వతంగా చీలిపోతుంది. వద్దు, వీలేదు. పొతులు ఎక్కడికో మాయమైపోయాడు. నేను చమత్కార్ బాబాకి 1000 రూపాయలు ఇచ్చి రాయి కొనలేదు. పొతులు కనిపించడం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి ఎలాగోలాగా 1000 రూపాయలు సంపాదించి చమత్కార్ బాబాకి ఇవ్వాల్సిందే. నేను మోటు ఒక పందెం వేసుకున్నాం. అతని స్నేహితులంతా పనికిరాని చవటలన్నాడు. వాళ్ళని ఎలాగోలాగా మోసం చేసి 1000 రూపాయలు సంపాదిస్తామన్నాడు. నేను అసలు కుదరదన్నాను. సింగం గారు, డాక్టర్ జట్కా, గసిటేరాము లాంటి తెలివిగల వాళ్ళని ఎవరు మోసం చెయ్యలేరన్నాను. చూస్తూ ఉండు, నేనెలాగైనా అందర్నీ మోసం చేసి 1000 రూపాయలు సంపాదిస్తాను అన్నాడు. మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం వస్తూనే ఉంటాడు. తెలివిగా ప్రవర్తించండి. అరే పెద్దనయ్య, చెంగం గారు, పతులు మాయమైపోయాడు. నాకు అర్జెంటుగా ఇప్పుడు 1000 రూపాయలు కావాలి. త్వరగా ఇవ్వండి ప్లీజ్. పత్రు మాయమైపోయాడట. వినడానికే చాలా బాగుంది. ఏమంటారు డాక్టర్ జట్కా? కానీ సారీ, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. మోటు నా సహోదరుడా, నా ప్రాణ స్నేహితుడా, పత్రులు కల్పించకుండా పోయాడని వింటుంటే భలే సరదాగా ఉంది. నిజం చెప్పాలంటే నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఆ దేవుడి మీదట్టు జేబులో చిల్లిగవ్వ కూడా లేదు. ఉంటే తప్పకుండా ఇచ్చుండేవాని. ఏమంటావు గసిటే? లగాయితూ నా 20 ఏళ్ల అనుభవంలో పతులు మొదటిసారిగా కనిపించకుండా పోయాడు. అంటే తనకి తెలిసే మాయమైపోయాడు. కంగారు పడకు, వచ్చేస్తాడులే. అరే, నా స్నేహితుడు కనిపించకుండా పోయాడు. మీ అందరికి వింటుంటే సరదాగా ఉందా? అందరూ అయిపోతారు, అందరూ అయిపోతారు, ఒకేసారి అందరూ అయిపోతారు. ఒక్క మాట వినండి, మీరందరూ నాకు పతుడిని వెతకడంలో సహాయం చెయ్యలేదు అంటే
స్నేహితుడు పతులు కనిపించడం లేదని విన్నాను. నీకు డబ్బులు కావాలట కదా. ఒకవేళ నీ స్థానంలో నేనే ఉండుంటే బ్యాంకును దొంగలించైనా సరే పతుల్ని కాపాడేవాణ్ణి. ఓహో, నేను ఇప్పుడు అదే పని చేస్తాను. అరే, నా స్నేహితుడిని కాపాడుకోవడం కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధమే. చివరికి నేను బ్యాంకు లూటీ అయినా సరే చేస్తాను. ఏమిటి, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అరే చింగం గారు, ఇంకా మీకు సమయం ఉంది. మర్యాదగా మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వండి, లేదంటే నేను పురిపిరి నగర్ బ్యాంకుని లూటీ చేస్తాను. అయ్యమ్మా, ఇది సీరియస్ మ్యాటర్ లాగే ఉంది. The name is చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మోటు, నిన్ను నలువైపుల నుంచి పోలీసులు చుట్టుముట్టారు. మర్యాదగా మాకు లొంగిపో, లేదంటే 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 అయ్యమ్మా యమ్మా. అందరూ ఒకేసారి వచ్చి తగలడండి. ఎందుకు ఒక్కొక్కరుగా ఒక్కోసారి వస్తున్నారు? సారీ సారీ, నేనేదో తమాషాగా అన్నాను. వద్దు అమ్మా. ఇక్కడ మేనేజర్ ఎవరు? నేనే మేనేజర్ని. తీసుకో, ఇందులోంచి ఒక 1000 రూపాయలు తీసి నా చేతికివ్వు. మిగిలినవన్నీ నువ్వు లోపల పెట్టుకో. 1000 రూపాయల కోసం ఇదంతా చేశారా? దొంగతనం ఎందుకు చేయడం? నన్ను అడిగితే నేనే ఇచ్చిండేవాడిని. అరే, నా ప్రాణ స్నేహితులే నాకు ఇవ్వనప్పుడు నేను మిమ్మల్ని ఎలా అడుగుతాను? సారీ మోటు, సారీ. ఆ జాన్ నన్ను మోసం చేశాడు. అతనే చెప్పాడు మోటు మిమ్మల్ని పిచ్చివాణ్ణి చేసి డబ్బులు తీసుకోబోతున్నాడు అని. కానీ అతనే మమ్మల్ని పిచ్చివాణ్ణి చేసి వెళ్ళిపోయాడు. రా, మనం వెళ్ళి పత్రుని వెతుకుదాం. అరే, నేను వెనక్కి వచ్చేసాను. ఎవ్వరూ నా గురించి వెతకక్కర్లేదు. ఓహో, అదిరింది. అరే పతులు, నువ్వు వచ్చేసావా? సరే పద, వెళ్ళి చమత్కార బాబాయ్కి 1000 రూపాయలు ఇచ్చి రాయి కొనుక్కుని లోయలోకి విసురుదాం. అరే, నువ్వు మళ్ళీ మోసపోతున్నావు. అసలు ఆ బాబానే దొంగోడు. నాకు ఏమనిపిస్తోందంటే అతనే నన్ను కిడ్నాప్ చేసి ఓ గుడిసెలో దాచిపెట్టాడని అనిపిస్తోంది. నాకు అర్థమయ్యింది. ఆ బాబా ఖచ్చితంగా జానే. అతనే మనల్ని మోసం చేశాడు. అప్పుడే మనం పత్రులకి సహాయం చేయకుండా ఉంటామని. పద, మనం వెళ్ళి వాడికి మంచి గుణపాఠం చెప్పాలి. వాడి బండారం బయట పెడదాం. అసలు ఆ లోయలోంచి ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. నాకు లాటరీ తగలాలి. తగులుతుంది, తగులుతుంది. అరే, ఈ బాబా ప్రజలందరినీ పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు. తగులుతుంది, తగులుతుంది, తగులుతుంది. నోరు మూసుకునుండు. ఈసారి నువ్వు కాదు, నేను మాట్లాడతాను. ఈ రాయి తీసుకెళ్లి విసురు. నాకు 10 కోట్ల రూపాయలు రావాలి. తప్పకుండా వస్తాయి. కానీ అంతకంటే ముందు నువ్వు ఆ చమత్కారి బాబాని పైకి లేపి 10 సార్లు చుట్లు చుట్టి కిందకు విసిరేయాలి. నా వల్ల తప్పు జరిగింది, నా వల్ల పొరపాటు జరిగింది. ఇటువంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను. నన్ను వదిలేయండి. బాబా ఒంటి మీద చెయ్యకూడదు. చెయ్యేస్తే నువ్వు కోరుకున్న కోరికలు తీరావు. మీ కోరికలు తీరుతాయి. చమత్కారి బాబాకి బస్తాల కొద్ది మిరపకాయలు తినిపించండి. మీ అందరి కోరికలు తప్పకుండా తీరిపోతాయి. అరే, మధ్యలో నువ్వెవరవయ్యా వచ్చి నన్ను ఇలా ఇరికిస్తున్నావు? నంబర్ 1 ఎక్కడున్నావు? వద్దు. అరే, నా
నా వల్ల కావడం లేదు, నన్ను కాపాడండి, కాపాడండి. చమత్కారి బాబాని నా దగ్గరకు లోయలోకి విసిరేయండి. మీ అందరి కోరికలు తీరిపోతాయి. ఈ రోజు నుంచి మీరు రాళ్లు కొనుక్కుని కోరికలు కోరుకోక్కర్లేదు. ఒక్కసారి బాబాని విసిరేయండి. చింగం గారు, మీరే దిక్కు, మీరే నన్ను కాపాడండి, కాపాడండి చింగం గారు. అయ్యమ్మా, తమరు చమత్కారి బాబా, తమరు నా కాళ్ళు పట్టుకోకూడదు. కింద నుంచి మీ రాజా గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. తీసుకువెళ్ళండి, ఈయన్ని త్వరగా తీసుకువెళ్ళండి, లేదంటే ఆయనకి కోపం వస్తుంది. అరే సార్, వాడి కోపం వచ్చే అంత సీన్ ఎక్కడుంది సార్? వాడెవడో కాదు, నా అసిస్టెంట్ నెంబర్ 1 సార్. నేను జాన్ని, డాన్ అవ్వాలనుకున్న జాన్ని, నేను జాన్ని సార్. చూడండి చూడండి సార్. ఈ డాన్ బాబాని చెతకొట్టండి, మనందరినీ పిచ్చివాడిని చేశాడు. నన్ను కాపాడండి, నేను జైలుకి వెళ్ళిపోతాను, నేను జైలుకి వెళ్ళిపోతాను, జైలుకి వెళ్ళిపోతాను. అలా చూడు, మీ చమత్కారి బాబా ఎలా పరుగులు పెడుతున్నాడో. ఇప్పుడు అర్థమైందా ఇలాంటి బాబాల్ని అసలు నమ్మకూడదు అని?